అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు, ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ వేయండి సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమా నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా, మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా. చింత పులుసు అమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా. ఏంటమ్మా ఫ్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసి కలిసి బాగా తీసి తీసుకొచ్చి రామ్మా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశాడు సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్, గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇల్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ గొరకీలా పోతుంది సార్.
ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యామ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా, ఏ ఊర్లో ఉంటావు? ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి, ఇల్లు వాల్స్ అని చూసుకొని, ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్డ్ బోర్డు కొనిసి దానికి రెండో కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి. బాగా చదువుకోవడం ఇంకేంటా దేవుడు లాగా వచ్చారు సార్. ఎక్కడ 2 చేద్దాం. ఆ అమ్మాయి కూడా చదివించడానికి ఏం చేయాలో ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒకవేళ కానీ పార్ట్ టైం చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ వచ్చి ఉద్యోగాలు. నేను ఎప్పటికప్పుడు కరెక్ట్గా చెప్తాను. మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీరు జాగ్రత్త చూసుకుంటాయి. సరేనా? చాలా సంతోషమా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి వాడు సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుకున్నామ్మా? ఇప్పుడు పరిచయమా? ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా. కలెక్టర్ గారు తీసుకుంటాడు. తీసుకొని దగ్గర ఓకే. థ్యాంక్యమ్మా. థ్యాంక్యమ్మా. ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నారు సార్. ఇంకా చేద్దాం. సరే సార్.